రైల్వేల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు కోరారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరపున వినతి పత్రాలు అందజేశారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే డివిజన్ అయితేనేమి, మరి ఇంకా చాలా మన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామనేటువంటి మాట చెప్పి వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంది. సీఎం గారిని కూడా తీసుకొని వెళ్లి పదే మంత్రులను కూడా కలుస్తూ మేము ఈరోజు శాంక్షన్స్ చేపించుకుంటా ఉన్నాము. అదే పద్ధతిలో ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో అరగంట పాటు చర్చించామని మంత్రులు తెలిపారు. వరంగల్ కు రింగ్ రోడ్డు ఇస్తామన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాజీపేట డివిజన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న వికారాబాద్ రైల్వే లైన్ పై కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. డోర్నకల్ భద్రాచలం రైల్వే లైన్ ఉంది, కానీ వంతెన పూర్తి కాలేదని చెప్పారు. నేను చెప్పిన రాష్ట్రంలో పెండింగ్ రైల్వే పనులు కానివ్వండి, నూతనంగా చేయవలసిన కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా వినడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైన సమయం ఇచ్చి సానుకూలంగా స్పందించడమే కాకుండా మేము ఒక చిన్న సమస్య అడిగితే కూడా వరంగల్కి సంబంధించి ఆ సమస్యతో పాటు వరంగల్లో ఉన్న వచ్చే రింగ్ రోడ్ కూడా రైల్ రింగ్ రోడ్ ఇస్తామని చెప్పి వారే స్వయంగా ఒప్పుకున్నందుకు ముందే వారికి స్పెషల్ ధన్యవాదాలు. ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆయన సీఎం అయినప్పటికెళ్ళి పదే కేంద్ర మంత్రులను కలిసి ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి మామునూరు ఎయిర్పోర్ట్ తెప్పియడం మేము సాధించిన ఘన విజయం. తాము నివేదించిన అంశాలపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని మంత్రులు తెలిపారు.